హాయిగా ఇసిపోతే అయితే బైకుంఠకి అయితే పోతూ ఉండము. సో అక్కడ ఉండే ఎంత ఫెసిలిటీలు ఉంటాయి చూడండి. సో కళ్యాణం అయితే చూసుకోండి ఎట్లుంది అనేసి. సో మెట్లయితే ఒక్కొక్కటే ఎక్కేసి పోతూ ఉండము. సో క్రౌడ్ కూడా చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. సో మేము ఆ క్రౌడ్ మధ్య సో ఫస్ట్ గేట్ ఇంకానే క్రౌడ్ మధ్య నిదానంగా పోయినాము. సో కోతలు అయితే ఉంటాయి. ఆ కోతలు మాత్రం మీరు చాలా అంటే చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. రవ్వంచి ఏమైనా ఏమారితే సో మీ పూజ సామాన్లు అన్నీను కోతలు అయితే పీక్కొని వెళ్ళిపోతాయి. చూడండి ఎలా చూస్తుంది అనేసి. మళ్ళీ వస్తుంది ఇంకేం దేవస్థానం దర్శనం కొనే మూమెంట్కి వచ్చినప్పుడు సో దేవస్థానం దాకా అయితే వచ్చినాము. సో మీరు కూడా చూసుకోండి దేవుడు ఎలా ఉంటాడు అనేసి. సో అక్కడ పెట్టిన జిల్లేడు పూల తట్ట ఇది. మళ్ళీ దేవస్థానం చూడండి ఇప్పుడు క్లియర్గా కనపడుతుంది. మళ్ళీ అతను పోతలప్ప అనేసి ఉంటాడు. సో చూడండి ఎలా ఉంటుందంటే సో ఈ నీళ్ళ పైనే దేవస్థానం అయితే ఉండేది. మీరు కూడా కావాలంటే ఒకసారి చూసుకోండి. మళ్ళీ అక్కడ అవుట్ సైడు ఎవరో సెల్ఫీస్ ఫొటోస్ అయితే చాలామంది తీసుకుంటూ ఉండరు. సో మళ్ళీ అవతలకు వచ్చేసినాక సో టెంపుల్ ఎంత క్లియర్గా ఉంది అంటే అంత క్లియర్గా ఉంది. సో చూడండి దేవస్థానం అవతల అయితే సో ఒక పార్క్లో దేవుణ్ణి ఎలా నిలబెట్టినారు అనేసి చూడండి. సో ఇదే దేవస్థానం. ఇది మన ఫోన్లో అయితే కొంటారు. సో నా ఫోన్ అయితే వాళ్ళకి ఇవ్వకుండా ఎత్తుకొని వెళ్ళిపోయినాను కాబట్టి నన్ను పొచ్చట్లేదు. సో మీరేమైనా సేల్స్ చేయాలంటే సో చూడండి ఎలా ఉంటుంది. థ్యాంక్ యూ గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి.